ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాల టెండర్లకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల విలువ కలిగిన టెండర్లు జరిగినవి. ఇందులో అవినీతి అక్రమాలు జరిగినవి. ఇందులో తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నేను మాట్లాడాను. సీనియర్ అధికారిగా పనిచేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా మాట్లాడినారు. ఈ అంశం మీద చర్చకు సిద్ధమని అనేకసార్లు అనడం, తోకముడ్చడం. దీంతో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 12 గంటలకు మేము వస్తున్నాం, మీరు రండి అని స్పష్టంగా ఆయన సవాల్ వేసినారు. ప్రెస్ క్లబ్ బుక్ చేసినారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు ప్రెస్ క్లబ్కు రాలేదు? ప్రెస్ క్లబ్కు రాకుండా ట్విస్ట్ ఇచ్చిండ్రు. ఏమని? లేలే ప్రవీణ్ కుమార్ గారు మీతో మేము మాట్లాడడం, హరీష్ రావు వస్తేనే మాట్లాడతాము అని ట్విస్ట్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా నాకు ఇవాళ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నా కాన్స్టిట్యున్సీలో 4-5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండే. బట్ అయినా మీరు ట్విస్ట్ ఇచ్చినప్పుడు, నన్నే రమ్మన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంగా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. సో కొప్పుల ఈశ్వర్ గారు, నేను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలి. కానీ గౌరవ మంత్రులు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో 3 మంత్రులు, సరేలే మనకు బేసిజాలు అవసరం లేదు, వాళ్ళు పిలిచిన దగ్గరికే పోదాం, ఏదో మేము పిలిచినాం సోమాజిగూడ, మేము ముందు సవాల్ వేసినాం, ఈడికే రా అని మేము జిద్దుకు పోలే. వాళ్ళు మంత్రులు, చలో గౌరవం ఇద్దాం, వాళ్ళు బిజీ ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు పిలిచిన కాడికే వెళ్దామని మేము బయలుదేరినాం. బయలుదేరితే మమ్మల్ని మా కార్లను పోలీసులు ఆపేసినారు. అఫ్కోర్స్ ఇలా నాకు హిట్లరే మార్గదర్శకం అన్న ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఇంతకుమించి ఆయన ఇంకేదో చేస్తాడని మేము కూడా ఏం ఆశించట్లేదు. నిజంగా మంత్రుల సవాల్ నిజమే అయితే, ఆ మంత్రులు చర్చకు సిద్ధం ఉంటుంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేశారు? నిజంగా మీరు చర్చకు సిద్ధం ఉంటే మమ్మల్ని గన్ పార్క్ రానియాలి కదా. మేము మీడియాకు ముందే చెప్పినాం, మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ ఆహ్వానించారు. సరే మేము అన్నకాడికి వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళకి ఈగో ఉండొచ్చు, వాళ్ళు పెద్దలు కావచ్చు, మాకేం అట్లాంటివి లేవు, ప్రజల కోసం రాష్ట్రం కోసం 2 అడుగులు తగ్గడానికి కూడా మేము సిద్ధమని మేము అడిగి బయలుదేరినాం. సరే బయట పోలీసులు అడ్డుకున్నారు. నేను 3 మంత్రులకు నా మొబైల్ నుంచి ఫోన్ చేశాను. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేశాను, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, హజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను. 3 ఫోన్లు రింగ్ అయినాయి, కానీ 3 ఫోన్లు ఎత్తలేదు. మరి మీరు రమ్మన్నారు, మమ్మల్ని ఏమో ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు, మీరు కదా ప్రభుత్వం, పోలీసులకు చెప్పండి, మమ్మల్ని అలో చేయండి అని చెప్పడానికి 3 మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్లు ఎత్తారు. పోలీస్ అధికారులకు చెప్పాం, అక్కడ మంత్రులు పిలిచారు, మేమేమి కొట్లాటకు పోతలేము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అసలే అవసరం లేదు, చర్చకు మాత్రమే వెళ్తున్నాం. మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం అన్నప్పుడు మరి మమ్మల్ని పంపించాలి కదా. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీడియా ద్వారా పిలుపునిచ్చాం. సరే మమ్మల్ని అరెస్ట్ చేసి, అదేం పోలీస్ స్టేషనే, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, రండి అని అక్కడ కూడా కుర్చీ ఏర్పాటు చేసినాం. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కే చర్చకు రండి, ఇక్కడ కూడా మేము చర్చించడానికి సిద్ధం అని మేము సవాల్ విసిరినాం. లేదు, మీ పోలీసులకు చెప్పండి, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని మీ పోలీస్ పహారాలో మమ్మల్ని సెక్రటరియట్కి అయినా, గన్ పార్క్ అయినా, అసెంబ్లీకి అయినా తీసుకెళ్ళండి, మేము మాట్లాడడానికి సిద్ధమని మీడియా ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినాం. అయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమవుతా ఉంది. సాటుకు మాట్లాడు ఎందుకు? ఎదురుగానే మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలో కుండబద్దలు కొట్టినట్టు కుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు?
అంటే దీన్ని బట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది కనుకనే, ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు కనుకనే పోలీసులను అడ్డం పెట్టుకొని చర్చ జరగకుండా చేసిందనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.